హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది థర్స్డే మర్డర్ క్లబ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours రన్ టైం అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక పీస్ఫుల్ బ్రిటిష్ రిటైర్మెంట్ విలేజ్ అయితే ఉంటుంది. అక్కడ రిటైర్ అయిపోయిన ఒక గ్రూప్ ఆఫ్ రిటైరీస్ అయితే కొన్ని అన్సాల్వ్డ్ క్రైమ్స్ గురించి అయితే డిస్కస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ గ్రూప్ కలిపి ఏం చేశారు, అసలు ఆ అన్సాల్వ్డ్ క్రైమ్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ది థర్స్డే మర్డర్ క్లబ్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మార్నింగ్ ఆల్రెడీ 4.5 గ్యాంగ్ మలయాళం సిరీస్ రివ్యూ అయితే పెట్టా. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. మీరు ఈ వీడియో చూసే టైంకి అయితే నేను లోక చాప్టర్ 1 మూవీకి అయితే వెళ్ళి ఉంటాను. తెలియదు భయ్య మూవీ పడుద్దో లేదో. ఆల్రెడీ ఒకసారి ఏషియన్స్ లో టికెట్ బుక్ చేసుకున్నది ఎందుకో క్యాన్సిల్ అయింది, మళ్ళీ రీఫండ్ చేశారు. మళ్ళీ గోకుల్లో బుక్ చేసా టికెట్. చూద్దాం ఆ షో పడితే కనుక నేను ఆఫ్టర్నూన్ కి రివ్యూ తీసుకుని వస్తాను. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ యావరేజ్ వాచ్ భయ్య. అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు, అంటే ఈ టైప్ ఆఫ్ మర్డర్ మిస్టరీస్ అన్నవి అందరికి వర్కౌట్ అయ్యే టైప్ కాదనమాట. చాలా స్లో ఉంటుంది. నాకైతే ఇట్ వాజ్ యావరేజ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే క్లవర్ మిస్టరీ అని చెప్తాను భయ్య. ఒక క్లాసిక్ హ్యూమన్ అయితే టచ్ చేస్తారా, వైబ్ అయితే క్రియేట్ చేస్తారన్నమాట. అండ్ ఎమోషనల్ డెప్త్ పరంగా, చార్మ్ పరంగా కూడా వర్కౌట్ అవుతుంది ఆ మిస్టరీని అయితే. ఇంకా లెజెండరీ క్యాస్ట్ అయితే ఉన్నారు. అలన్ మిరన్ గానీ, పియర్స్ బ్రోస్నన్ గానీ, బెన్ కింగ్స్లే గానీ, అండ్ సిలియా గానీ, ఇలా స్టార్ పవర్ కాస్ట్ అని చెప్తే వీళ్ళందరినీ అరే ఇతనా, అరే ఈమె అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు చూస్తే. పేర్లు చెప్తే తెలియదు కానీ, బట్ పవర్ఫుల్ కాస్ట్ అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా పవర్ఫుల్ గానే ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం స్మార్ట్ రైటింగ్ అయితే ఉంటుంది, విటీ డైలాగ్స్, షార్ప్ హ్యూమర్ ఉంటుంది, కొంచెం హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఆ స్టోరీ టెల్లింగ్ ఇదంతా కూడా ఈజీ టు వాచ్ అనమాట. పెద్దగా కన్ఫ్యూజన్ ఏం చేయరు, అలా అని చెప్పి ఓ ట్విస్ట్లు ఏం పెట్టుకోరు. చాలా ఈజీగా వాచ్ చేయొచ్చు. ఎమోషనల్ పంచ్ ఉంటుంది, కొంచెం రిఫ్రెషింగ్ కూడా అనిపిస్తుంది భయ్య. కొంచెం కొత్తగా ఉంటుంది కొన్ని చోట్ల అయితే ఆ సెటప్ ఇదంతా కూడా. అండ్ ఈజీ అండ్ ఫీల్ గుడ్ వాచ్ అని చెప్తా. అంటే ఏంటి బ్రో మర్డర్ మిస్టరీ అంటున్నావు, ఫీల్ గుడ్ వాచ్ అంటున్నావు ఏంటని వాళ్ళు అలాగే ప్రెజెంట్ చేశారు. మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట. ఈ మిస్టరీస్ అన్ని అంటే ఈ మిస్టరీని డీల్ చేసిన విధానం ఆ టైప్ లో డీల్ చేశారు. ఒక సాటిస్ఫైయింగ్ క్లోజర్ కూడా ఉంటుంది. ఐ థింక్ సేక్వల్ కి ప్లాన్ చేసుకున్నారు ఏమో తెలియదు కానీ మరి హింట్ అయితే ఇచ్చుకున్నారు భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ చెప్తున్నా, అందరికి వర్కౌట్ అయ్యేది కాదు. ఆ మిస్టరీ అన్ఫోల్డ్ అయ్యేది అదంతా కూడా చాలా జెంట్లీగా, చాలా స్లోగా, బాబు ఆపేంట్రా అన్న ఫీల్ అయితే తీసుకొస్తారు. అంతా డ్రాగ్ చేస్తారనమాట. ఎక్కువ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ డిస్కషన్స్ మీకు బోర్ కొడతాయి అనమాట బాగా. అది అంతగా వర్కౌట్ అవ్వదు, మరీ సీరియస్ గా అనిపించదు. ఎక్కువగా హ్యూమర్ మీదే డిపెండ్ అయ్యారు. అది అంతగా వర్కౌట్ అవ్వదు భయ్య. సో అందుకే అందరికీ కాదంటున్నా. దాని పరంగా ఇబ్బంది పడతాను అనుకుంటే మీరు చూడొద్దు, అవాయిడ్ చేసేచ్చు. లేదు పర్లేదు, రిటైరీస్ అయినా పర్లేదు, డిస్కషన్స్ ఉన్నా పర్లేదు, ఆ మిస్టరీ ఇదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే చూస్తాం అనుకుంటే, బోర్ కొట్టినా పర్లేదు అనుకుంటే ట్రై చేయండి. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కన్నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.